Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. 2 times పోస్ట్ పోన్ అయ్యాక పెద్ద మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చి బాగా ఇంప్రెస్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి కొన్ని మైనసెస్ అనిపించుండొచ్చు, కాస్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కానీ యునానిమస్గా ఫ్యూ పాయింట్స్ మీద మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ బీభత్సంగా ఉంది. పర్టికులర్గా ఆ పాయింట్స్ గురించి వితౌట్ ఎనీ స్పాయిలర్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వితౌట్ ఎనీ స్పాయిలర్స్ అని ఎందుకంటున్నానంటే మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 2 days అవుతుంది కాబట్టి ఇంకా మూవీ చాలామంది చూసుండరు. మేబీ ఈ వీడియో చూసే వాళ్ళలో కూడా ఉంటారు. సో అందుకే స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. బట్ ఒక చిన్న విన్నపం, ఒక 1.5K లైక్స్ టార్గెట్కి ఇస్తున్నా, కాస్త పూర్తి చేసేయండి. ఎందుకంటే మీరు లైక్స్ చేస్తేనే మాకు కొత్త వీడియోస్కి మోటివేషన్ ఉంటుంది. అలాగే 600K దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయకుండా ప్రతి వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను వీడియోలోకి వెళ్ళిపోతున్నా. నెంబర్ 1, ఏఆర్ రెహమాన్. మొదటిగా నేను ఏఆర్ రెహమాన్ గారితో వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సినిమా రిలీజ్కి ముందు ఉన్న డౌట్స్కి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఆయన. ఎందుకంటే సాంగ్స్కి స్లైట్ మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నా అది పక్కన పెడితే ట్రైలర్లో బీజిఎం విని అందరూ ఒక డౌట్ ఫీల్ అయ్యారు, ఏఆర్ రెహమాన్ గారు బీజిఎం విషయంలో ఎక్కడైనా చిన్న తేడా చేస్తారేమో అని. బట్ మూవీలో కంప్లీట్ సర్ప్రైజ్ చేశారు. బీజిఎం చాలా బాగుంది. ముఖ్యంగా కీ సీన్స్లో, అంటే ఇంట్రడక్షన్ సీన్, క్రికెట్ సీన్, ఇంటర్వెల్ అండ్ రెస్లింగ్ సీన్స్లో బీజిఎం హైలైట్ అంతే. ఒక్కసారిగా ఆయన మీద డౌట్ పడి తప్పు చేశానేమో, ప్రాణం బెట్టర్ మూవీకి అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు కంప్లీట్గా ఆయన సైడ్ నుంచి 100% కాంట్రిబ్యూషన్ చేశారు పెద్ద మూవీకి. నెంబర్ 2, పర్ఫార్మెన్సెస్. ఇక్కడ నేను రామ్ చరణ్ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా మనం సినిమాలో ఉండే ఇంపార్టెంట్ రోల్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి. యాక్చువల్లీ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళకంటూ కథ ఇంపార్టెన్స్ ఉంది, కానీ సీన్స్ తగ్గాయి. బట్ పర్టికులర్గా కొంతమంది పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడాలి. అందులో ఒకరు శివరాజ్ కుమార్ యాజ్ గౌర్ నాయుడు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్. అసలు ఆ రోల్కి ఉన్న వెయిట్కి శివన్న మాత్రమే న్యాయం చేయగలరేమో. ఎందుకంటే ఆ రోల్కి ఒక ఔరా, ఒక పొగరు ఉంది. ఇలా ప్రతి విషయంలో కంప్లీట్ న్యాయం చేశారు. ఎమోషనల్ పార్ట్ అంటే హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. ఇంకా పెద్ద ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకరు ఉన్నారు, ఐఎమ్ సారీ ఆయన పేరేంటి అని వెతికా దొరకలేదు. ఆయన స్టోరీ కూడా నరేట్ చేస్తారు, బట్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఐ గెస్ కరెక్ట్గా వాడుకోవాలి, కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తారు. బెటర్ అప్కమింగ్ మూవీస్లో ఇన్ని బాగా వాడుకోవచ్చు, లిటరలీ సర్ప్రైజ్ అనే చెప్పచ్చు. అలాగే బోమన్ ఇరానీ గారు, జాన్ విజయ్ గారు, ఉపేంద్ర లీమా గారు, వీళ్ళంతా రోల్స్కి కంప్లీట్ న్యాయం చేశారు. కానీ ఒకరి గురించి స్పెషల్గా చెప్పాలి. ఫస్ట్ హాఫ్కి మనం అంత బాగా కనెక్ట్ అయ్యామంటే దానికి రీజన్ ఒకరు ఉన్నారు, ఆయనే జగపతి బాబు గారు యాజ్ అప్పల్ సూరి. ఇంటర్వ్యూస్లో జగపతి బాబు గారు ఆయన చేసిన మూవీస్లో మెమరబుల్ అనిపించే రోల్స్లో అప్పల్ సూరి పక్కా ఉంటుంది అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా టాప్ పొజిషన్ ఉంటుంది అంటే నేనేమో అనుకున్నా, కానీ ఏమన్నా పర్ఫార్మెన్స్ అయ్యా అది. లిటరలీ ఆ రోల్కి ఇంకెవరూ న్యాయం చేయలేరేమో అని అనిపించింది జగపతి బాబు గారు తప్పితే. అసలు ఇంకెవరిని ఊహించుకోలేం కూడా. ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ను కూడా ఓవర్ షాడో చేసేశారు, అంత పీక్ ఉంటుంది. ఇచ్చేయండి సార్, అవార్డ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేయండి. అసలు అవార్డ్స్ కూడా తక్కువే ఆ పర్ఫార్మెన్స్కి. ఇప్పుడు మన నెంబర్ 3, ఎమోషనల్ ఇంపాక్ట్. ఎమోషనలీ సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు బుచ్చిబాబు గారు. మీకు గుర్తుండుంటే ట్రైలర్ చూశాక ఒక వీడియో చేశాం. ట్రైలర్ కట్ కొంచెం క్లమ్జీగా ఉన్నది అని అనుకున్నాం. బుచ్చిబాబు గారు ఎమోషనలీ సాలిడ్గా ఉంటుంది అని ప్రామిస్ చేస్తున్న ఫీల్ కూడా వస్తుందని అనుకున్నాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ బుచ్చిబాబు గారు ఇంటర్వెల్ అండ్ పర్టికులర్గా లాస్ట్ 45 minutes ఎమోషన్స్తో కన్నీళ్ళు తెప్పించారు. ఎంత రాతి గుండైనా కరగాలి అన్నట్టు రాసుకున్న సీన్స్ అవి. ఎమోషనల్గా మూవీ వర్కౌట్ అవ్వడం వల్లే సెకండ్ హాఫ్ మంచి హై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పైగా ఈ ఎమోషనల్ పోర్షన్స్లో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ తోపు ఉంది. అప్పల్ సూరి అండ్ పెద్ద క్యారెక్టర్స్కి డీప్గా కనెక్ట్ అవ్వడం వల్లే ఆ ఎమోషన్ని బాగా ఫీల్ అవ్వగలిగామనే చెప్పాలి. నెంబర్ 4, క్రికెట్, ఇంటర్వెల్ అండ్ కుస్తీ. మూవీ పూర్తిగా ఫ్యాన్ స్టఫ్ మీద అయితే వెళ్ళదు, ముఖ్యంగా లాస్ట్ 45 minutes. కానీ ఫ్యాన్స్కి ఇవ్వాల్సిన సాటిస్ఫాక్షన్ కూడా అస్సలు మిస్ అవ్వలేదు. క్రికెట్ సీన్స్లో లిబర్టీ తీసుకున్నారు, కానీ ఎలివేషన్స్ మాత్రం ప్రాపర్గా వర్కౌట్ అయ్యాయి. ఈ క్రికెట్ సీన్స్లో చరణ్ గారికి మంచి క్లోజప్ షాట్స్ పడ్డాయి. ఇంకా కుస్తీ సీన్స్ అయితే క్రేజీ అంతే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెజ్లింగ్ సీన్స్ మ్యాచ్ అయ్యే వరకు టెర్రిఫిక్ ఉంటుంది. ఇక్కడ డిఓపి కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. ఇవి ఫ్యాన్స్కి ఇచ్చే స్టఫ్ అయితే ఇంటర్వెల్ మాత్రం పూర్తిగా ఫ్యాన్ స్టఫ్ అని చెప్పలేం, బట్ వాళ్ళని కూడా బాగా సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఇంటర్వెల్లో ఎమోషనల్ యాంగిల్తో పాటు రన్ అవుతున్న సీక్వెన్స్ నాకు పర్సనలీ ఇక్కడ డిఓపి బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ కూడానే చెప్పాలి.
అంటే ఆల్రెడీ ప్రీవియస్ పాయింట్లో ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది చెప్పాం కదా, సో మెన్షన్ చేయలేదు. కానీ పర్టికులర్గా కుస్తీ, ఇంటర్వెల్, క్రికెట్ అండ్ క్లైమాక్స్ మాత్రం మూవీకి సోల్ అంతే. ఇప్పుడు మన నెంబర్ 5 పాయింట్ వచ్చేసి CGI అండ్ VFX. ఇక్కడ నేను పూర్తిగా బాగుంది అని చెప్పను, అలానే టూ బ్యాడ్ ఉంది అని కూడా చెప్పను, హాఫ్ బేక్డ్ ఉంది. కానీ క్లైమాక్స్లో ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఉందన్నమాట. ఆ పార్ట్కి ఎవరు వర్క్ చేశారు కానీ టాప్ నాచ్ ఉంది క్వాలిటీ. టూ రియలిస్టిక్గా అనిపించింది ఆ పార్ట్ అయితే. ఈ పార్ట్కి వర్క్ చేసిన టీంకి మాత్రం డెఫినెట్లీ స్పెషల్ అప్రిసియేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన పాయింట్ నెంబర్ 6 రామ్ చరణ్. ఇందాకలా పర్ఫార్మెన్సెస్ దగ్గర ఆయన పేరు ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ స్పెషల్గా మాట్లాడడానికే. మొదటిగా అసలు ఆయన ఈ స్క్రిప్ట్ ఒప్పుకోవడమే ఒక ఛాలెంజింగ్ పార్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమానే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. స్టార్స్ ఎప్పుడు ఫ్యాన్ స్టఫ్ ఉన్న మూవీసే కాకుండా ఇలాంటి ఛాలెంజింగ్ మూవీస్ కూడా చెయ్యాలి అని చెప్పడానికి. వన్ థింగ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు స్టార్స్ కంటే ముందు వాళ్ళు యాక్టర్స్ అని, యాక్టర్స్గా వాళ్ళని వాళ్ళు గుర్తించాలి. అలా కాదు అనుకుంటే కష్టమే. బట్ ఇక్కడ రామ్ చరణ్ గారు స్టార్డమ్ అనేది పక్కన పెట్టి ఇలాంటి ఒక ఛాలెంజింగ్ పాయింట్ని యాక్సెప్ట్ చేసిన విషయంలో మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ గారు ఎరగదీసేశారు. బట్ జగపతి బాబు గారు ఆయనకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఎవరు ఓవర్ షాడో చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. పీక్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఇంకా కుస్తీ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో అయితే మెంటల్ మాస్ అంతే. ఆ డెడికేషన్ అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి తప్పకుండా మెచ్చుకోవాలి. ఓవరాల్గా రామ్ చరణ్ గారు మాత్రం ఈ మూవీకి తన ప్రాణం పెట్టేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ మళ్ళీ రంగస్థలం RR తర్వాత ఆయన పీక్ పర్ఫార్మెన్స్ చూస్తాం. ఎమోషనల్ సీన్స్ ముఖ్యంగా లాస్ట్ 45 మినిట్స్ అయితే మాటలు లేవు. అండ్ బుచ్చిబాబు గారు ఒక పెద్ద స్టార్తో ఇలాంటి కాంప్లికేటెడ్ పార్ట్ని హ్యాండిల్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. సో ఫైనలీ ఇదిదా సంగతి. మరి మీరు పెద్ద మూవీ చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో మేమిచ్చిన 1.5K లైక్స్ టార్గెట్ని తప్పకుండా పూర్తి చేయండి. అది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.